లిక్కర్ కుంభకోణం కేసులో ఒక విచిత్రమైనటువంటి పరిణామం. లిక్కర్ కుంభకోణం కూడా 3,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు అని చెప్పి చివరికి 60 కోట్లు అది కూడా వ్యాపారంలో జప్తు చేశారు. అది పక్కన పెడితే వీళ్ళు రైట్ చేసిన పాయింట్ లో ఒక లాజికల్ మిస్సింగ్ ఉంది. అదేంటంటే రాష్ట్రానికి ఆదాయాన్ని నాశనం చేశారు అన్నటువంటి కాన్సెప్ట్ ని ఈ కేసుకు మూలంగా పెట్టుకున్నారు. జగన్ డబ్బులు తిన్నాడు అని చెప్పడానికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. 2014-15లో 11,482 కోట్ల ఆదాయం. చంద్రబాబు ఫస్ట్ ట్రిప్ అధికారంలోకి వచ్చినప్పుడు, ఇది మొన్న విడిపోయారు. 15-16లో 12,721 కోట్లు, 16-17లో 13,581 కోట్లు, 17-18లో 15,351 కోట్లు, 18-19లో 17,341 కోట్లు అప్పుడు వచ్చినటువంటి ఆదాయం. అంటే జగన్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రైవేట్ మద్యం దుకాణాలని ప్రభుత్వ మద్యం దుకాణాల కిందకి మారిస్తే అంతకంటే డబ్బులు తక్కువ వచ్చి రాష్ట్రానికి నష్టం జరిగిందని కదా వీళ్ళు పెట్టినటువంటి కేసు. కానీ జగన్ టైంలో 2019-20లో 17,682 వచ్చింది. 19-20, 20-21 వాస్తవంగా కరోనా, 20-21-22 అయినా కూడా 17,948 కోట్లు 20-21లో వచ్చింది. 21-22లో 21,549 కోట్లు ఇంకా ఎక్కువ వచ్చింది. అంటే సెకండ్ వేవ్ అయిపోయాక విపరీతంగా తాగేశారు కదా. 22-23లో 23,804 కోట్లు వచ్చింది. 23-24లో 25,082 కోట్లు వచ్చింది. వినియోగం ఏమో తగ్గింది, మందు తాగేది తగ్గింది, ఆదాయం ఎక్కువ వచ్చింది. అది ఆంధ్రజ్యోతి కూడా రాసుకొచ్చింది. మరి ఇంకప్పుడు మందు వాడకం తగ్గింది, ఆదాయం ఎక్కువైతే ఎలా అవినీతి జరుగుతుంది? ఇక్కడ ప్రభుత్వపు ఆదాయం ఎక్కడికి పోతుంది, ఎలా పోతుంది? పోనీ ఏమన్నా డబ్బులు పట్టుకున్నారంటే ఏమీ లేదు. ఇది లాజికల్ పాయింట్.